హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధారమణీయం. మీకు అమృత సమానమైన ఆకుకూరతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది కేల్ లీవ్స్ నేను 1/2 కేజీ తీసుకున్నాను. దీనికి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక టమాటో, 10-15 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఈ ఆకుకూరను మనం కందిపప్పు కాంబినేషన్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఫంక్షన్లో పెడుతుంటారు చూడండి, ఆకుకూర పప్పు అంత బాగుంటుంది. ఈ ఆకుకూరను ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో తింటుంటారు. ఈ మధ్య ఇండియాలో కూడా తింటున్నారు. చాలా పోషకాలతో కూడిన ఆకుకూర అండి ఇది. ఈ ఆకును శుభ్రంగా కడిగేసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలి. ఈ ఆకు కొంచెం మందంగా ఉంటుంది. ఈ ఆకున్నటువంటి ఈ ముదిరిన కాడలు తీసేసేయాలి. లేతగా ఉన్నాయి కట్ చేసుకోవాలి, కర్రీలో వాడుకోవచ్చు అవి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పోపు దినుసులు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరోసారి కలుపుకోవాలి. సన్నగా తరిగిన టమాటోలు కూడా వేయాలి. ఈ టమాటో ముక్కలు కాస్త మగ్గిన తర్వాత కలిపి ఒకసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. టమాటో ఉడికిపోయింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మనము ముందుగానే కట్ చేసుకున్నాం కదా ఈ కేల్ లీవ్స్ని, ఇప్పుడు ఆకుకూర వేసుకోవాలి. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇది చాలా పోషకాలతో కూడినటువంటి ఆకండి. మనకందరికీ తెలుసు ఆకుకూరలలో చాలా పోషకాలు ఉంటాయి. ఏ విటమిన్ ఉంటుంది, తర్వాత ఐరన్ ఉంటుంది. ఈ ఆకుకూర అసలు క్యాన్సర్ రాకుండా అరికడుతుందండి. తర్వాత కే విటమిన్ ఉంటుంది పుష్కలంగా. సో నేను ముందుగానే కందిపప్పును నానబెట్టి కుక్కర్లో వేసి ఉడికించుకున్నాను. ఈ పప్పులోనే మనకు కావాల్సిన వాటర్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆకుకూర పూర్తిగా ఉడికిన తర్వాతనే మనం కందిపప్పు వేసుకోవాలి. మనం ఉడికించిన కందిపప్పు వేసినాం కాబట్టి ఇంకెక్కువ టైం పట్టదు. ఇప్పుడు కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టుకున్నది వేసుకోవాలి. ఈ పప్పు మరింత టేస్ట్గా ఉండాలంటే చింతపండు కంపల్సరీ వేసుకోవాలి. చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవాలి. ఫైనల్లీ కసూరి మేతి కూడా ఇలా నలిపి వేసేసేయాలి. ఏ కర్రీకైనా చివరిలో మనం కసూరి మేతి వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. ఒకసారి కలిపేసి మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే.
అంతేనండి, గుమగుమలాడే ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.